హాయ్ ఎవ్రీవన్. ఏటి హడావిడి అనుకుంటున్నారా? చిన్న బాబు బర్త్డే కదా, అందుకే మా క్వార్టర్స్ లో ఉండే వాళ్ళకి మా బాబు ఫ్రెండ్స్ కి నైట్ డిన్నర్ కి ఇన్వైట్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హెల్పింగ్ కోసం. లాస్ట్ కి పిల్లలు కూడా హెల్ప్ చేసేస్తున్నారు చూడండి. ఇక్కడ ఎక్కువ డెకరేషన్ లేకుండా సింపుల్ గా చేసేసాము డెకరేషన్. ఇంతలో మా వారు వెళ్లి కేక్ తెచ్చి సొచ్చెన్లోనే పిల్లలందరూ వచ్చేసారు. ఇప్పుడు వింటర్ కదా, మేముండే దగ్గర 4:30కే చీకటి అయిపోతుంది. కేక్ తెచ్చారో లేదో చూడండి, పిల్లలకి ఎంత హ్యాపీగా ఉందో. పిల్లలందరూ వచ్చి కేక్ కట్ చేయమని గోల. ఇంకా మా ఫ్రెండ్స్ అంటే అందరూ ఇప్పుడే కదా పనులు చేసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళారు. వాళ్ళందరూ వచ్చేస్తే కేక్ కట్ చేస్తామని మేము వెయిటింగ్ ఇక్కడ. ఇంకా తక్కువ మంది పిల్లలే వచ్చున్నారు, ఇంకా వస్తున్నారు వెనక. చలి కదా అందుకని శారీ కట్టుకోవాలనుకున్నాను గానీ అవ్వలేదు. అందరూ వచ్చేసారు, కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా చిన్న బాబుకి మీరు కూడా బ్లెస్ చేయండి. వాడికి ఇప్పుడు 6 కంప్లీట్ అయి 7 వచ్చింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి భోజనం పెట్టేస్తున్నాము. మేము ఏమేమి వండామంటే ఈరోజు ఇక్కడ అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు, అందుకే వెజ్ పులావ్, గులాబ్ జామున్. నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం చికెన్, పిల్లలు ఇంకా భయ్యా వాళ్ళ కోసమేని. వెజ్ తినే వాళ్ళ కోసం పన్నీర్ మటర్ కర్రీ. మరి పులావ్ అంటేనే రైతా పక్కా ఉండాలి కదా. పిల్లలకి ఇష్టమైనది అంటే ఎగ్స్ కదా, అందుకే ఎగ్ ఫ్రై, సలాడ్, ఇంకా ఫింగర్స్ కూడా ఉంటివి కానీ ఆ వీడియో మిస్ అయింది. పిల్లలకి 3 రూమ్స్ లో కూర్చోబెట్టం కానీ చాలలేదు. భయ్య వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారండి. ఇక్కడ మేము పూరీలు చేయాలనుకున్నాం కానీ ఇక్కడ ఎవరు బర్త్డే అయినా పూరీ పక్కా ఉంటది, అందుకే మేము మన స్టైల్లో వెజ్ బిర్యానీ చేసాం. మధ్యాహ్నం నుంచి చాలా పనులు చేశారండి, అందుకే వాళ్ళకి అక్కడ రెస్ట్ తీసుకోమన్నాం ఆ రూమ్ లా. ఈ రూమ్ లో ఉండే వాళ్ళందరూ మా పెద్ద బాబు ఫ్రెండ్స్. చూడండి వాళ్ళందరూ ఒక బ్యాచ్ గా, మా చిన్న బాబు ఫ్రెండ్స్ అందరూ ఒక బ్యాచ్ గా కూర్చొని తిన్నారు. మా చిన్న బాబు ఫ్రెండ్ వచ్చాడు, వాడితో కూర్చొని తింటామన్నాడు అనేసి మళ్ళీ కూర్చున్నాడు. పిల్లలందరూ తినడం అయిపోతే ఇక భయ్య వాళ్ళు అప్పుడే డ్యూటీలు చేసుకొని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి వడ్డించేసి ఇక లాస్ట్ కి లేడీస్ అందరం కూర్చొని భోంచేసాం. ఇలా అందరం కలిసి తింటే ఇదొక హ్యాపీనెస్ కదా. తర్వాత అందరం ఎక్కడెక్కడో ఉంటాము. ఫౌజీ లైఫ్ అంటేనే అలానే ఉంటది కదా. మరి మా బాబు గిఫ్ట్స్ అన్ని ఇప్పిసి చూసేసాడు ముందేని. ఈ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా జరిగింది. మా చిన్న బాబు బర్త్డే. మాకు ఇక్కడ కేక్ చాలా కాస్ట్ అనిపిస్తుంది. 1 kg 1000 రూపీస్ తీసుకుంటారు. బానే చేస్తారు కానీ కాస్ట్లీ ఎక్కువ అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.